హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ అండ్ ఆషు వ్లాగ్స్. నేను వ్లాగ్ తీస్తున్నా తెలిసి కూడా కావాలని నా ఫ్రెండ్ అడుగుతుందన్నమాట, వీడియో తీస్తున్నావా అని. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. మా ఫ్రెండ్కి రూట్ తెలుసు అని చెప్పి మమ్మల్ని బస్సులో తీసుకెళ్ళిందనమాట. అక్కడి నుంచి కోటి స్టాప్లో దిగాము. తర్వాత తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్ రూట్ మర్చిపోయింది. బై వాక్లో కొంచెం దూరంలోనే ఉందని చెప్పి 2 కిలోమీటర్స్ నడిపించింది మమ్మల్ని. 2000 years later. ఫైనల్లీ టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాం. అక్కడ మనకి రైట్ సైడ్‌లో చెప్పులు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఉందనమాట. అక్కడ ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మన స్లిప్పర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాలి. అండ్ టెంపుల్ అయితే ఎంత బావుందో, చాలా ప్లెజెంట్‌గా ఉంది. మనకి యాక్చువల్‌గా 2 వేస్ ఉంటాయన్నమాట ఎంట్రీకి. అండ్ మేమైతే ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళాము. బట్ ఎక్కువ రష్ ఉంటే ఇంకొక సైడ్ నుంచి పంపిస్తారనమాట మనల్ని లోపలికి. మేమెళ్ళిన రోజైతే అసలు రష్షే లేదు. చాలా తక్కువ మందున్నారు. అందుకే హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసాం తొందరగా. అండ్ మనకిక్కడ బొట్టు పెట్టుకోవడానికి ఆ ప్లేస్ ఉంటదనమాట. అక్కడైతే బొట్టు పెట్టుకొని లోపలికెళ్ళిపోయాము. యాక్చువల్‌గా ప్రభుపాద గారు ఇస్కాన్ టెంపుల్స్‌ని స్టార్ట్ చేశారనమాట అన్ని ప్లేసెస్‌లో. అండ్ ఇదొచ్చేసి ఆయన విగ్రహం. అది చూసుకొని దాని తర్వాత ప్రదక్షిణాలైతే స్టార్ట్ చేశాము. ఇస్కాన్ టెంపుల్‌లో అయితే మనకి 3 ఐడల్స్ ఉంటాయన్నమాట కృష్ణుడివి. ఒకటి శ్రీ గౌరనితాయ్, ఇంకొకటి శ్రీ జగన్నాథ బలరామ సుభద్ర అండ్ ఇంకొకటొచ్చేసి శ్రీ రాధా మదన మోహన అని 3 ఉంటాయన్నమాట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 టు ఆఫ్టర్‌నూన్ 12:00 అండ్ ఈవినింగ్ 5-8:30 ఉంటది. అండ్ కొంతసేపు అక్కడ కూర్చొని ఆ భజన అవన్నీ చూస్తూ ఉన్నాం. అండ్ మనకి ఇక్కడ బుక్స్ అవన్నీ సేల్ చేస్తారు కదా! అక్కడ మేము భగవద్గీత కూడా తీసుకున్నాము. టెంపుల్‌లో ప్రసాదంకైతే సాంబార్ రైస్ పెడుతున్నారు. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉందనమాట. అండ్ ప్రసాదం తినేసి కొన్ని ఫోటోస్ అయితే దిగాం మేమందరం కలిసి. ఇంకా ఈవినింగ్ టైమ్స్‌లో టెంపుల్ చాలా బావుంటదంట. బట్ మేమైతే మార్నింగ్ టైమ్‌లో ఎళ్ళాము. అండ్ మార్నింగ్ కూడా చాలా బావుంది. బట్ ఈవినింగ్ అయితే ఆ లైట్స్‌కి, ఆ భజన అవన్నీ చూస్తే చాలా బావుంటది అని చెప్పారు మా ఫ్రెండ్స్ అందరూ. తర్వాత ఇంకా మేమందరం కలిసి లంచ్ చేయడానికి వెళ్ళిపోయామనమాట. అక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది. బట్ ఫుడ్ అయితే చాలా బావుంది. అండ్ ప్రైజెస్ కూడా బెస్టే ఉన్నాయి. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఊరికేనే నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ ఉన్నారనమాట. నేను ఏం మాట్లాడినా కూడా. అండ్ ఇదే అనమాట మా గ్యాంగ్ మొత్తం. అందరం కలిసి డిసైడ్ అవుతున్నామనమాట. ఏ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పి. లాస్ట్‌కి అయితే నాన్ రోటీస్ అండ్ పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము. లంచ్ చేసిన తర్వాత మేమందరం కలిసి మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి కూడా వెళ్ళాం. బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అందుకే యాడ్ చేయలేదు. సో, మీరు కూడా టెంపుల్‌కి ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బావుంది టెంపుల్ అయితే. అక్కడ ఉన్నంత సేపు చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. అండ్ లంచ్ తర్వాత ఇంకా మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పప్పీ ఉందని చెప్పి దాంతో ఆడుకుంటూ ఉన్నాం కొంసేపు. అండ్ ఇదొచ్చేసి ఇస్కాన్ టెంపుల్ వీడియో. సో, మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ మిస్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.